2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. పాక్ ఆర్మీ సీజ్ ఫైర్ను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ సమీపంలోని పూంచ్లో కాల్పులకు తెగబడింది. దీని మీద మరింత సమాచారం ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ శ్రీనివాస్ గారు, మళ్ళీ మరోసారి సీజ్ ఫైర్ని ఉల్లంఘించింది. ఇంతకుముందు గతంలో కూడా ఒకసారి చేసింది పాకిస్తాన్, మళ్ళీ ఇంకోసారి చేసింది. అంటే పాకిస్తాన్కి అసలు ఒక ఎథిక్స్ అనేవి ఉండవు అనుకోండి, అఫ్ కోర్స్. కానీ ఇలా పదే పదే చేయటం అనేది ఎంత దారుణమైన విషయం. ఇంకోవైపు ఏంటంటే ట్రంప్ నిన్ననే కొన్ని ప్రకటనలు చేశారు. చాలా విపరీతమైన ట్యాక్స్లు వేస్తాను ప్రభుత్వం మీద, భారత ప్రభుత్వం మీద, భారత ప్రజల మీద అనుకుంటూ. ఆయన అండ చూసుకునే సీజ్ ఫైర్ ఏమన్నా వీళ్ళు బ్రేక్ చేశారనిపిస్తుందా సార్? అట్లేమన్నా ఉంటుందా? ఖచ్చితంగా దానికి దీనికి మనం లింక్ ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. దానికి దీనికి కూడా కారణం ఏంటంటే, మనం ఆపరేషన్ సింధూర్ పరంగా పాకిస్తాన్ తో మనం ఒక టెక్నికల్ వార్ఫేర్ అనేటువంటిది మనం చేసాం. అలాగే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కూడా నడిచిందండి. అయితే ఇప్పుడు మనం అమెరికాతో చేస్తున్నది ఏంటి అంటే, నెమ్మదిగా ట్రేడ్ వార్ దిశగా అడుగులు వేస్తున్నాం. ఓకే. ఇదే విధమైనటువంటి పరిస్థితి వాళ్ళకి చైనాతో ఎదురైంది. అమెరికా అండ్ చైనా ట్రేడ్ వార్ లోకి ఎంటర్ అయినాయి. ఒక్కసారిగా టారిఫ్స్ అనేటువంటి స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ చెక్ పెట్టారు. అమెరికా మళ్ళీ దారికి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యన సయోధ్య కుదిరింది. అదే విధంగా ఇప్పుడు మనం ఎప్పుడైతే రష్యాకి మనం దగ్గర అవుతున్నామో, మనం ఎప్పుడైతే రష్యా నుంచి ఆ యొక్క ముడి చమురు అనేటువంటిది ఆల్టర్నేటివ్ గా మనం వెతుక్కున్నామో, ఇది అమెరికన్ ఆర్థిక వ్యవస్థకి కొంతవరకు వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ అనేటువంటి తగ్గిపోతుంది అనేటువంటి భావంతో పాటు, భారతదేశాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో టారిఫ్స్ అనేటివి పెంచి ఆల్రెడీ 25% టారిఫ్స్ అనేటువంటి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ రోజు ఈవినింగ్ ఐ థింక్ మేబీ అనదర్ కపుల్ ఆఫ్ అవర్స్ డిక్లరేషన్ అనేటువంటిది వస్తుంది. ఈవెన్ ఈ యొక్క ఫార్మా ఇండస్ట్రీ మీద 250% కూడా టారిఫ్స్ పెంచడానికి నేనేమి వెనకాడను అని చెప్పేసి చేయడం, ఇదంతా కూడా పాక్ కి అనుకూలమైనటువంటి పరిస్థితి. ఒక బలహీనుడు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడు అంటే, ఇద్దరు బలవంతులు అనేటువంటి వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు దీన్ని నేను అవకాశంగా మార్చేసుకుంటాను. ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చిపోతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటాను అనేటువంటి ఆలోచన పాకిస్తాన్ది. ఖచ్చితంగా అదే విధంగా ఆలోచిస్తుంది. కానీ భారత్ అమెరికా యొక్క ఆ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో తాత్కాలికంగా స్ట్రెయిన్ అవ్వచ్చేమో, కొంత ఫ్రిక్షన్ గురవ్వచ్చేమో, కానీ శాశ్వతంగా చెడిపోయేటువంటి అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ ని పాకిస్తాన్ అనేటువంటిది అడ్వాంటేజెస్ గా తీసుకుంటుంది. ఇది ఒక యాంగిల్ మనం తీసుకోవాలి. కారణం ఏంటి అంటే, మా వెనకాల పాకిస్తాన్ కి ఇచ్చినటువంటి, అమెరికా ఇచ్చినటువంటి F-16 విమానాలు అనేటువంటివి ఉన్నాయి. వాళ్ళు కొన్ని వెపన్స్ అనేటువంటివి ఉంటున్నారు. ఇండియాకి ఎగ్నెస్ట్ గా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ట్రేడ్ వార్ లోకి ఎంటర్ కాబోతున్నారు. కాబట్టి నేను నెమ్మదిగా బార్డర్ లో టెన్షన్ పెడతాను అని వీళ్ళ ఆలోచన అయి ఉండొచ్చు. లేకపోతే మనం అమెరికాని కూడా నమ్మడానికి వీల్లేదండి. చిన్న పిన్ ప్రికింగ్ లాంటిది నువ్వు చిన్న ప్రాబ్లం క్రియేట్ చేయి అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మనం రూల్ అవుట్ చేయడానికి లేదండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ డేరింగ్ స్టెప్ డన్ బై పాకిస్తాన్. ఇందులో ఇంకొక యాంగిల్ కూడా ఉందండి. ఏంటి యాంగిల్ అంటే, పాకిస్తానీ ఆర్మీ ఈజ్ నోన్ ఫర్ మోస్ట్ ఇండిసిప్లిన్ ఫోర్స్ ఇన్ ది వరల్డ్ అండి. వాళ్ళకి డిసిప్లిన్ అనేటువంటిది లేదండి. మనకి ఇండియన్ ఆర్మీ కనుక మనం చూసుకున్నాం అనుకోండి, డిసిప్లిన్ అంటే ఎలా ఉంటుంది అంటే, మన పై ఆఫీసర్ ఒక మాట చెప్పాడు అంటే, డోంట్ వైలేట్ ద రూల్, డోంట్ ఫైర్ అంటే ప్రాణం పోతుంది తప్ప ఫైర్ మళ్ళీ ఓపెన్ చేయరు. ఎటువంటి అఫ్ కోర్స్ ప్రాణం పోయేటువంటి టైంలో ఎలాగ మనకు ఓపెన్ చేసేటువంటి హక్కు ఉందనుకోండి, అది డిఫరెంట్. ఆర్మీ చీఫ్ కూడా అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు సార్. వాళ్ళు ఏంటంటే మోస్ట్ ఇండిసిప్లిన్ ఫోర్స్ అండి. ఒక పక్కన వీళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళేమో కింద వైలేట్ చేస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు బట్టి సీజ్ ఫైర్ మనకేమో మొదటిసారి జరగలేదండి. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి సీజ్ ఫైర్ ఒక డిఫరెంట్ సీజ్ ఫైర్. మనకి 1965 వార్ అయిన తర్వాత, 71 వార్ అయిన తర్వాత కూడా మనం సీజ్ ఫైర్ అనేటువంటిది ఆ బార్డర్ వెంట లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట మనం పెట్టుకున్నామండి.
ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ పెట్టుకున్న తర్వాత కూడా రెగ్యులర్ గా ఇప్పుడు ఇనీషియల్ గా వెన్ ఐ పోస్టెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ బార్డర్ పూంచ్ రజౌరి సెక్టార్ లో ఓకే పాకిస్తాన్ కి 100 మీటర్స్ దూరంలో నేను అంటే జస్ట్ జాయిన్ అండి అప్పుడు ఓ. ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే అక్కడి నుంచి ఏదో దీపావళికి పండగకి మనం జరుపుకునేటువంటి టపాకాయల్లాగా నిరంతరం టప ర్యాపిడ్ ఫైర్, స్నైపర్ ఫైర్, ఎల్ఎంజీ ఫైర్, మీడియం మిషన్ గన్స్ ఫైరింగ్ జరుగుతుంది. రాత్రి అయ్యేసరికి వీళ్ళు ట్రేసర్స్ అంటారండి. ట్రేసర్స్ అంటే ఎలా ఉంటాయంటే ఎర్రటి రంగులో ఉంటాయి. ఆ బుల్లెట్ వెళ్తున్నటువంటి ఆ ప్రొజెక్టైల్ దిశ, ఆ డైరెక్షన్ కూడా మనం చూడొచ్చు, ఎక్కడికి వెళ్ళి హిట్ అవుతుంది అనేటువంటిది కూడా చూడొచ్చు అండి. ఇవన్నీ కూడా కనిపించాయి. అవన్నీ కూడా రాత్రులు వెలుగుతూ కనిపించి ఇదేంటి దీపావళికి వెలుగుతున్నట్టు ఈ బార్డర్ నిండా దీపాలు జరుపుకుంటున్నారా అన్నట్టు ఉండేదండి నిరంతరం. అయితే కవ్వింపు చర్యలకు దిగటం అది అంతే కదా. ఎగ్జాక్ట్ గా అండి, కరెక్ట్ వర్డ్ వాడారు. కవ్వింపు చర్యలకి నిరంతరంగా దిగుతూనే ఉంటారండి. ఇది ఎప్పుడు జరిగిందండి? ప్రీ ఆపరేషన్ సింధూర్ టైంలో జరిగేటువంటి రెగ్యులర్ అఫైర్. కానీ ఆపరేషన్ సింధూర్ టైంలో మనం పాకిస్తాన్కి ఎంత గట్టి జవాబు ఇచ్చాము అంటే ఆ సర్గోదా ఎయిర్పోర్ట్ ని నాశనం చేయడం కానీ, కిరాణా హిల్స్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఎంట్రన్స్ ని టార్గెట్ చేయడం కానీ, లేదా వాళ్ళ యొక్క క్రూషియల్ స్ట్రాటజికల్ ఎయిర్ బేసెస్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ కోలుకోని విధంగా మనం నాశనం చేసిన తర్వాత మనం సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత వైలేట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అని వాళ్ళకి తెలుసు. చూశారు కూడా. అయినా సరే చూసారండి. ఇటువంటి సమయంలో ఇది పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ అనుకోవడానికి కొంచెం ఛాన్సెస్ తప్ప, ఈ రోజు నా తడాకా ఏంటో ఇండియన్ ఫోర్సెస్ చూపిస్తానని ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్ తీసుకున్న ప్రకారం కూడా ఇలాంటి సాధారణంగా మేము ఏం చేస్తుంటాం అంటే అండి, ఒక బార్డర్ లో ఒక ఏరియాని టేక్ ఓవర్ చేసినప్పుడు అవతల వాళ్ళకి మన పవర్ తెలియజేయడం కోసం ఫైర్ గట్టిగా, అంటే ఎలా ఉంటుంది అంటే ఈ రోజు వీడిని కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా బయటికి వెళ్ళలేకుండా చేస్తాను చూడరా అని చెప్పి కంటిన్యూస్ గా ఫైర్ చేస్తూనే ఉంటామండి. వాళ్ళు కూడా అలా మన మీద ఫైర్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళు ఫైర్ చేశారు, ఫైర్ చేసిన దానికి మనం ఇమీడియట్ గా ధీటైనటువంటి జవాబు ఇవ్వాలి. అక్కడి నుంచి కనుక ఫైర్ ఆగిపోయింది అనుకోండి, ఫైర్ ఆగిపోతే ఇంకా దేర్ ఇస్ నో ప్రాబ్లం, ఇంకా ఆ ఫైర్ కంటిన్యూషన్ అనేటువంటిది ఉండదు. అలా కాకుండా వాళ్ళు కంటిన్యూ చేశారు అంటే ఇది ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించి ఉండొచ్చు, అవకాశం ఉండేది. కానీ వాళ్ళు ఆపు చేయడం అనేటువంటిది వాళ్ళకే మంచి అయింది. కాబట్టి మీరు అన్న విధంగా ఈ ప్రస్తుతం అమెరికా భారతదేశం మధ్య ప్రారంభం కాబోతున్నటువంటి ట్రేడ్ వాడిని అవకాశంగా తీసుకుని ఉండొచ్చు, లేదా అక్కడ ఇండిసిప్లిన్ కారణంగా అక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ ఇండిసిప్లిన్ కారణంగా అన్న ఇది యాక్ట్ చేసి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఒకటి కింద మనం తీసుకోవచ్చు ఖచ్చితంగా. రైట్ అండి, చాలా వివరంగా చెప్పారు. ఒకవేళ ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా చావు దెబ్బ చూస్తారు భారత్ జవాన్ల చేతిలో, అందులో డౌటే లేదు అసలు. పాకిస్తాన్ 100% ఆపరేషన్ సింధూర్ టైంలోనే మన యొక్క వెపన్ సత్తా ఏంటో తెలిసింది. అండ్ ఇండియా సత్తా తెలిసింది, మోడీ గారి సత్తా కూడా తెలిసింది. అంతే అండి. సో మన భారత ప్రధానిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం అండ్ ఆపివేయడం కూడా చాలా టాక్టికల్లీ మనం ఆపేసాం అండి. అది ఆపడం కూడా మనం భయపెట్టి వాళ్ళకి మళ్ళీ తర్వాత తీవ్రత ఎలా ఉంటుందో తెలియచేసి మనం ఒక అడుగు వెనక్కి వేసాము అంటే అది భయపడి వేయలేదు, వాళ్ళని భయపెట్టి మనం పార్లమెంట్ లో ఆయన స్పష్టంగా చెప్పారు కదా సార్, పార్లమెంట్ సమావేశాలు స్పష్టంగా చెప్పారు, బతిమలాడుకున్నారు మనల్ని, అందుకోసమే వదిలేయవలసి వచ్చింది, అందుకోసమే ఆపాల్సి వచ్చింది అని చెప్పారు ఆయన, మోడీ గారి స్వయంగా. అవునండి. దాని తోడు ఈ ట్రంప్ కూడా ఇండైరెక్ట్ గా సవితి తల్లి ప్రేమ అన్నట్టు మన దగ్గర ఒకటి మాట్లాడతాడు, ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ ని ఎంకరేజ్ చేస్తాడు. ఆయన యొక్క పాత్ర కూడా ఉందండి. ఆయన ప్రమేయం నేనే ఆపేసాను అని చెప్పడం వాస్తవం కాకపోయినప్పటికీ కూడా కొంత సపోర్ట్ చేశాడు, కొంత సపోర్ట్ చేశాడు. పాపం వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళ మాట వినండి అన్న టైప్ లో ఆయన కూడా ఒక వర్డ్ వేశారు. కానీ మన నిర్ణయం నాట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ట్రంప్ ఇచ్చినటువంటి బేసిస్ మీద కాదు. మనం ఏంటి అంటే మా వాళ్ళు చనిపోతున్నారు జనాలు, ఇంకా మాకు పాకిస్తాన్ కి ముక్తి లేదు, ఏదో వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓకి కాల్ చేసి ఆ యొక్క చర్చలు జరగడం వల్ల మనం టెంపరీగా హాల్ట్ పెట్టారు తప్ప ట్రంప్ యొక్క ప్రమేయం అయితే లేదండి ఇందులో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.